Morning guys, today my topic is self-respect. Self-respect and self-esteem, similar terms. So what is mean by self-respect? Self-respect means one who has confidence and respect and behavior of yourself. అంటే that means మీ మీద రెస్పెక్ట్ అంటే మర్యాద, నీ యొక్క టాలరేట్ అంటే నీ యొక్క బిహేవియర్ మీద నమ్మకం, ఇవన్నీ గురించి నిన్ను నువ్వు నమ్మటం అనమాట. దట్స్ స్పిరిట్తో, గుడ్ స్పిరిట్తో నీ కండక్ట్ కానీ బిహేవియర్ టువర్డ్స్ అదర్తో కానీ ప్రవర్తించే విధానం, నీ మీద నీకు పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ ఉండటం. దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఏదైతే నువ్వు డిగ్నిటీగా కానీ కాన్ఫిడెన్స్ లెవెల్లో కానీ ఒక గుడ్ బిహేవియర్తో కానీ అదర్స్తో ఏదైతే నువ్వు ట్రావెల్ చేస్తున్నావో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆర్ సెల్ఫ్ ఎస్టీమ్. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒక్కసారి మనకు తగ్గిందంటే చాలా సీరియస్గా ఉంటుంది. చాలా ఎందుకంటే బికాజ్ ఎవరైతే సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళ దగ్గర లేదో వాళ్ళు డెఫినెట్గా వేరే వాళ్లకు కరెక్ట్గా సింక్ కాదు. దే డజంట్ నో ద థింగ్. అతనికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే హీస్ నాట్ ఏ గుడ్ పర్సన్ ఇన్ సొసైటీ. సో కంపల్సరీ మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండటంతో పాటు మనం వేరే వాళ్ళకి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అది చాలా గొప్ప విషయం, రైట్? అది ఫస్ట్ దట్ మెయిన్ కామన్ సెన్స్, మెయిన్ నార్మల్ హ్యూమానిటీ దట్ షుడ్ బి. ఓకే, అవతల వాడికి రెస్పెక్ట్ అండ్ బిహేవియర్ కాండక్ట్ వాడికి కరెక్ట్గా ఇవ్వాలి. వన్స్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. కాబట్టి నీ క్యారెక్టర్నే వాడు అవతల వాడు ప్రశ్నిస్తున్నాడంటే దానికంటే ఇంకా వాల్యుబుల్ థింగ్ లేదు. సో దట్ ఆన్ దట్ రీజన్ యూ గో టు వాట్ ఎవర్ ద ఎక్స్టెంట్. సో నీకు ఎప్పుడైతే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని, సెల్ఫ్ ఎస్టీమ్ని తగ్గిస్తున్నాడు అనుకో, నీ ఆత్మాభిమానం తెలుగులో మీనింగ్ తగ్గిస్తున్నాడంటే యూ గో టు వాట్ ఎవర్ ద ఎక్స్టెంట్ ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళండి. ఒక్కసారి నీ రెస్పెక్ట్ పోయిన తర్వాత యూ కాంట్ డూ ఎనీథింగ్. కాబట్టి ట్రై చేయండి. బట్ దీనివల్ల కొంతమంది కొన్ని రాజ్యాలే కోల్పోయారు పాస్ట్లో. ప్రజెంట్లో జాబ్స్ కోల్పోయిన వాళ్ళు కొంత ఆర్గనైజ్ ఎంతోమంది ఉన్నారు. బట్ మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఆఫర్, ఒక గొప్ప ఆఫర్ నీ దగ్గర ఉందంటే దానికోసం అని చెప్పి నీ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ని కూడా పక్కకు పెట్టి నువ్వు చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఇది ఇంపార్టెంట్. కొన్ని కండిషన్లో మన సెల్ఫ్ రెస్పెక్టే పోయినప్పుడు నీకు అవసరం లేదు ఎంత అవకాశం వచ్చినా కూడా. కాబట్టి కొన్ని కండిషన్లో నువ్వు జస్ట్ లిటిల్ బిట్ కామన్ సెన్స్ ఏంటంటే, ఎవడైనా పర్సన్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కనుక ప్రశ్నించి మనం తగ్గిస్తున్నాడంటే వాడు రియల్గా మనల్ని అంటున్నాడు, లేదు అంటే సమ్ ఏదో జస్ట్ ఫర్ జోకింగ్ ఆర్ సంథింగ్, లేదంటే వాడు నీకు నేర్పడానికి చేస్తున్నాడా అనే పాయింట్స్ నువ్వు గుర్తించుకొని ప్రవర్తించాలి. అన్నెసరీగా మీరు సెల్ఫ్ రెస్పెక్ట్తో కొన్నిసార్లు అవకాశాలు కూడా కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంత మైండ్ కూడా అప్లై చేయాల్సి వస్తుంది. ఈజ్ ఇట్ రియల్ ఆర్ నాట్? వెనెవర్ వాడు నిజంగానే మిమ్మల్ని కించపరచడానికి కోసమే ప్రయత్నం చేస్తే యూ షుడ్ గో టు ఆ జాబ్. కాకపోతే ఇంకో జాబ్ ఉంటుంది, ఈ బిజినెస్ కాకపోతే ఇంకో బిజినెస్. ఆడితో పార్ట్నర్షిప్ చేసే కంటే సొంతంగా పెట్టుకుంటాం, లేకపోతే సమ్ అదర్ XYZతో పార్ట్నర్షిప్తో కలుస్తాం. సో నీ రెస్పెక్ట్ పోయాక నువ్వు వాట్ యూ డూ? సో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, అమ్మాయికి ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే షీఈ్ వాట్ ఎవర్ ద ఎక్స్టెంట్ షీ విల్ గో. అమ్మాయికి అబ్బాయికి కానీ ఇది చాలా ఇంపార్టెంట్, క్యారెక్టర్ అండ్ ఆల్సో సెల్ఫ్ డిసిప్లిన్. కాబట్టి మీరు ఇన్ని విషయాలు మీలో ఫీల్ ఉన్నాయి కాబట్టి అవతల వాళ్ళని కూడా మీరు అంతే లెవెల్లో రెస్పెక్ట్ ఇవ్వండి. మీ దగ్గర కింద పనిచేస్తున్న వాడు ఎవరైనా సరే సిబ్బందిని యూ షుడ్ గివ్ రెస్పెక్ట్, మినిమం రెస్పెక్ట్ ఇచ్చేయండి. ఆ రెస్పెక్ట్ని మీరు తగ్గించినంత మాత్రాన మీరు లూజ్ అవుతున్నట్టు, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నట్టు. సో దట్ మీ దగ్గరికి ఇంటికి వచ్చిన వారినైనా సరే, మీరు ఆర్గనైజేషన్లో మీరు యు ఆర్ ద లీడర్ ఉండి మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని కానీ వాడికి రెస్పెక్ట్ ఇస్తూ ఉండి పని చేయించుకోండి. అంతేగాని వాడి రెస్పెక్ట్ని మాత్రం తీయదు. మీరు ఎలా అయితే ఫీల్ అవుతున్నారో వాడు కూడా అలానే ఫీల్ అవుతాడు. కాబట్టి వాడి రెస్పెక్ట్ని మీరు ఎప్పుడైతే మీరు రెస్పెక్ట్ ఇచ్చారో మీ రెస్పెక్ట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో దట్ మీరు వన్ ఆఫ్ ది పాయింట్, రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేని వాడు మనిషే కాదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పాసిబుల్ కేసెస్
నువ్వు ఎవరి దగ్గర అనవసరంగా అంటే ఎక్స్పెక్ట్ చేయండి. ఒక చిన్న ఎన్పి కూడా ఎక్స్పెక్ట్ చేయండి. ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ అది మళ్ళీ రీపే చేయండి. ఒకవేళ 3 lakhs 2 lakhs ఏదైనా బిజినెస్ పర్పస్ గురించి నువ్వు తీసుకున్నా వితిన్ నో టైంలో ఆ అమౌంట్ని వాళ్ళకి అందజేసి మీరు గ్రోత్ అయ్యేటట్టుగా చేయండి. ఇంతకుముందు నేను చెప్పిన క్లాసెస్ ప్రకారం. అంతే తప్పించి వాడి దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి ఇలాంటి ప్రయత్నం చేశారంటే ఆటోమేటిక్గా మీ రెస్పెక్ట్ని మీరు కోల్పోతాడు. వాడు ఆటోమేటిక్గా మీ దగ్గరికి వచ్చి మీ రెస్పెక్ట్ని తగ్గించేవాక. యూ డోంట్ గివ్ ఎనీ ఛాన్స్ టు ది అదర్స్. అలాంటి ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకుండా మీరు ఎదగాలి. అప్పుడు మీరు గొప్ప వ్యక్తులు అవుతారు. మీరు మీ రెస్పెక్ట్ని మీరు కాపాడుకోవాలంటే అవతల వాడికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే మీరు ఏదైతే కమిట్ అయ్యారో ఆ కమిట్మెంట్కి మీరు 100% కరెక్ట్గా ఉంటే దెన్ ఆటోమేటికల్గా వాడు మీకు రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరి దగ్గర ఉట్టిగా అన్నెసరీగా డోంట్ డిపెండ్. అవతల వాడికి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి దీనికంటే ఇంపార్టెంట్ మీ పవర్ని మీరు డెవలప్ చేసుకోండి. డెవలప్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఇంతకుముందు చెప్పినట్టు వికసించిన పద్మం చెంతకు తుమ్మెదలు వాటంతటా వచ్చి చేరుతాయి. ఆటోమేటిక్గా అదర్ పర్సన్ అందరికీ తెలిసిపోతుంది, మీ పవర్ గుర్తిస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ మీకు రెస్పెక్ట్ ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ద మెయిన్ రీజన్ బిహైండ్ దట్ ఇది సెల్ఫ్ ఎస్టీమ్ కోసం చాలామంది డిప్రెస్ అవుతారు. అవతల వాడు నాకు ఇవ్వట్లేదు. మరీ అన్ని కేసెస్ తీసుకోకండి. మీలో ఏ లోపం ఉంది వాడు ఇస్తున్నాడు కొంత అసెస్మెంట్ కూడా మీరు పెట్టుకోండి. బికాస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆ ఫీలింగ్స్ కంటే బదులు మీరు ట్రై టు డెవలప్ యువర్ సెల్ఫ్. మీరు పెరగడానికి గ్రో అవ్వడానికి ట్రై చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా దట్ పర్సన్ కమ్ అండర్ యూ. ఒకవేళ వాడు నిజంగా కనుక మిమ్మల్ని హర్ట్ చేసినట్లయితే, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించినట్లయితే, మీరు వాడికి సమాధానంగా మీరు పైకొచ్చి చూపించండి. అదే వాడికి ఇచ్చిన ఆన్సర్. వాడు ఏదైతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేశాడో ఆ పాయింట్లో నువ్వు ప్రూవ్ చేసుకొని చూపించండి. దట్స్ ఆన్సర్ గివ్ టు హిమ్. అంతే. అందుకని ఎప్పటికైనా కూడా రీజన్ మీ పవర్ని మీరు డెవలప్ చేసుకోండి. అలా చేయాలంటే ఏం చేయాలి? ఇంతకుముందు చెప్పినట్టుగా మీ సబ్కాన్షియస్ మైండ్ని మీరు ఎంత పదును పెడితే అంత సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే సక్సెస్ అయ్యారో ఆటోమేటిక్గా మీకు అన్నీ వస్తాయి. సక్సెస్ ఫాలోస్ ఎవ్రీథింగ్. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. ఇంకా అందరూ మీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే, నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యువర్ శేష్. బాయ్.